బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 10 గంటలకి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే విజయ్తో పాటుగా మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు పలువురు ఎమ్మెల్యేలు. అయితే మొత్తంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. అయితే చాలా ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో, ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మధ్యలో, అనేక రకాల పొలిటికల్ డ్రామా మధ్యలో విజయ్కి పబ్లిక్ మ్యాండేట్ దొరికిన అటు రాజకీయ పార్టీల సహకారం లేకపోవడంతో ఆయన గెలిచింది 4వ తేదీన. అయితే ఈరోజు ఎగ్జాక్ట్లీ 10వ తేదీ, సుమారుగా అటు ఇటుగా వారం రోజులు కావస్తోంది. వారం రోజులకి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే 5 పార్టీల మద్దతుతో 120 సీట్స్ కూడా గట్టింది టీవీకే పార్టీ. తమిళనాడు సీఎంగా విజయ్ నియమిస్తూ గవర్నర్ అర్లేకర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 13న అసెంబ్లీలో బలనూరుపనకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. 4వసారి గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి దొరికింది. సో మొదటిసారి రిజల్ట్ వచ్చిన మరుసటి రోజున కలిశారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కలిశారు. ఆ తర్వాత చివరిన మొన్న 8న కూడా ఆయన కలిసినటువంటి నేపథ్యం ఏంటంటే 116 మంది సంతకాలతో వెళ్ళారు. అయినా కూడా గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఎగ్జాక్ట్గా 118 వస్తేనే నేను సపోర్ట్ చేస్తాను, అంగీకరిస్తానని చెప్పడంతో అది కరెక్ట్గా 120 సీట్స్తో ఐఎంఎల్ కూడా సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి 120 సీట్లతో ఆయన గవర్నర్ దగ్గరికి ఆ సంతకాలతో వెళ్ళారు. గవర్నర్ యాక్సెప్ట్ చేశారు. మరి కాసేపట్లోనే విజయ్ అటు నెహ్రూ ఇండోర్ స్టేడియంకి చేరుకోబోతున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 10 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా విజయ్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కానీ తమిళ లాంగ్వేజ్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. బట్ ఏదేమైనా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ తమిళియన్స్, కేవలం తమిళనాట ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా, ఈ తారతమ్యాలు లేకుండా ఆయన ఒక యాక్టర్గానే కాదు, పొలిటీషియన్ కూడా అదే స్థాయిలో హీరో అనిపించుకున్నారు. బికాస్ ఎన్ని ఒడిదుడుకులు, ఒకటా రెండా, ఎన్ని ఇబ్బందులు, ఒకటా రెండా, అటు వెళ్తే వాళ్ళు కాదంటారు, ఇటు వెళ్తే వీళ్ళు కాదంటారు, నేను సపోర్ట్ ఇస్తానని ఒకరు, సపోర్ట్ ఇవ్వరని ఇంకొకరు, ఒకరిద్దరా మొత్తంగా ఆ పార్టీలందరినీ ఒక్కతాటికి చేర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నిజంగా 3 చెరువులు నీళ్ళు తాగినట్టు సమయం అయిపోయింది ఆయనకి. సో గవర్నర్ ఒకవైపు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నానని చెప్పి గతంలో యడ్యూరప్ప విషయంలో జరిగింది, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో జరిగింది. అంతెందుకు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రమాణ స్వీకారోత్సవంలో జరిగినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మాత్రం సాధ్యం కాలేదు. అదేంటంటే బల నిరూపణకు సిద్ధంగా ఉన్న మీరు నన్ను ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి విజయ్ అడిగితే ఆ విజయ్ మాటని కాదని చెప్పి గవర్నర్ కొట్టిపారేశారు. సో ఒక రకంగా మరి ఆయన కాన్స్టిట్యూషన్ని కాపాడినట్ట, మరి నిజంగా ఆయన కాన్స్టిట్యూషన్ని కాపాడితే కర్ణాటకలో, మహారాష్ట్రలో జరిగింది ఏంటి? సో ఒకవైపు మనం చూస్తున్నాం విజువల్స్, లైవ్ విజువల్స్, అవి ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ అని ఆర్టీవీ. సో ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. విజయ్ నివాసం దగ్గర భారీ సంఖ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఇంకోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర విజువల్స్ అవి. నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఆయన రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో భారీ పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతోంది. సో విజువల్స్తో మనం చూడొచ్చు అక్కడికి భారీ కాన్వాయ్ కూడా చేరుకుంది. విజయ్ కోసం సీఎం కాన్వాయ్ సిద్ధమైంది. సో ఒకప్పుడు ఆయన తమిళనాట ప్రజల్లో ఆయన ఎప్పటికీ ఫరెవర్ ఉండిపోయేటువంటి సినిమాలు తీశారు. ఇప్పుడు అదే స్థాయిలో తమిళనాడు ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా నివాసం దగ్గర లైవ్ విజువల్. సో ఆయన నివాసం దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బయట భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. లోపల విజయ్ ఉన్నారు. ఆయన నివాసం నుంచి ఎగ్జాక్ట్గా ఆయన 9 గంటల సమయానికి, 9-9:30 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా బయలుదేరే అవకాశం ఉంది. 10 గంటలకి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎగ్జాక్ట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దాంట్లో మనకున్న సమాచారం మేరకి అదవర్జున్, విఎస్ బాబు, మరికొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఓవరాల్గా ఒక 5గురు అండ్ విజయ్ వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఈ రోజు విజయ్తో పాటుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? సో ఈ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యే అవకాశం ఉంది? మొత్తం మీద అనుకున్న ఘట్టానికి చేరుకున్నారు. మరి కొన్ని గంటల సమయంలోనే విజయ్ అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి అన్ని రకాల ఏర్పాట్లు నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కోసం ప్రత్యేకంగా రాహుల్ గాంధీ తెల్లవారుజామునే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన కూడా చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
సో మరోవైపు విజయ్ కరెక్ట్ గా 9:10కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మహోత్సవ కార్యక్రమానికి నెహ్రూ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఆయనతో పాటు 5 నుంచి 6 మంది మంత్రులు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. టీవీకేకి సంబంధించిన ఒక కీలక నేతలు 3, తర్వాత కాంగ్రెస్ నుంచి 2 మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది సమాచారం. కానీ ఇంకా అధికారికంగా మంత్రులకు సంబంధించిన సమాచారం ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారే అనే లిస్టు ఇంకా టీవీకే కావచ్చు, లేకపోతే గవర్నర్ వర్గాలు కూడా ఇంకా విడుదల చేయలేదు. కానీ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అఫీషియల్ నోట్స్ అన్ని కూడా రాత్రికే వచ్చేసిన నేపథ్యంలో రాత్రి నుంచే కార్యక్రమాలన్నీ ఆగమేఘాల మీద నెహ్రూ స్టేడియంలో పూర్తి అయ్యాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇటు కర్ణాటక కూడా, ఆంధ్రాలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయ్కి మంచి అభిమానులు ఉన్నారు. ఆ ప్రాంతానికి పూర్తిగా కూడా అక్కడ చేరుకునే పరిస్థితి జరిగిపోతుంది. ఎగ్జాక్ట్ గా 10 గంటలకి ముఖ్యమంత్రి చేత విజయ్ తన సర్కారుని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల సిద్ధం అయితే జరిగిపోతున్నాయి. అయితే ఏ మంత్రుల వ్యవహారంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. శాఖలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే బీసీకే కావచ్చు, తర్వాత లెఫ్ట్ పార్టీలు క్లియర్ గా చెప్పాయి, మేము అధికారంలోకి పంచుకునే దానికి సిద్ధంగా లేము, మంత్రివర్గంలో మంత్రులు మేము అడగలేదు, మాకు అవసరం లేదు, కానీ మేము విజయ్కి పూర్తి సపోర్టు మద్దతు ఇస్తున్నామని. దీంతో 120 మెంబర్ మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్న ఆయన వెంటనే ప్రమాణ స్వీకారానికి గవర్నర్ కూడా ఒకే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు 10 గంటలకి మిగతా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని భావిస్తున్నారు. మంత్రులు ఎవరెవరు ఏంటి అనే దాని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సి వస్తుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం కలిపి 6 మంది నుంచి 8 వరకు చేస్తారు అనేది ఒక అంచనా. ఆ ప్రకారమే ఇప్పుడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. కానీ ఏ శాఖలు ఎవరు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్. సో ఒక్కసారి నాకు ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను కృష్ణమోహన్. సో ఇక్కడ నేను కొన్ని మా వెబ్సైట్స్ తమిళనాడుకు సంబంధించి ఎవరెవరు మంత్రులు చేయబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ విశ్వనాథ్ అర్లేకర్ అండ్ బుస్సీ ఎన్ ఆనంద్, ఆయన టీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. బుస్సీ ఎన్ ఆనంద్ ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. అదవర్జున్ కూడా మంత్రివర్గంలో ఉంటారు. ఇక కేజీ అనురాజ్ తిరుచుగొండెవ్ ఆయన కూడా మంత్రివర్గంలో ఉండబోతున్నారు. మొత్తంగా 9 మంది ఈరోజు మంత్రివర్గంలోకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేఏ సెన్గోటయన్ ఆయన కూడా మంత్రివర్గంలో ఉన్నారు. తర్వాత పి వెంకటరమణన్ మైలపూర్, ఎవరైతే తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై వ్యతిరేకంగా టీవీకే నుంచి కంటెస్టెంట్స్ గెలుపొందారో వెంకటరమణన్ కూడా అక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక సిటిఆర్ నిర్మల్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ రాజ్మోహన్ అండ్ టీకే ప్రభు అండ్ ఎస్ కీర్తన వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 9 మందికి అవకాశం ఉండే పరిస్థితి. 9 మంది రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 9 మందిలో చాలా కీలకమైన నేత అదవర్జున్. సో అదవర్జున్ ఇప్పుడు వీసీకే పార్టీ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి వీసీకే పార్టీతో పాటుగా ఆ లేఖను తీసుకుంది అదవర్జున్. సో ఆయనతో పాటుగా ఆయన అత్త కూడా డిఎంకే పార్టీ అన్నాడీఎంకే పార్టీ నుంచి గెలిపోయింది లిమా రోస్. 6 కూడా ఇండిపెండెంట్తో సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు బ్యాక్ ఎండ్ నుంచి అన్నట్టు తెలుస్తోంది. సో ఐ రిపీట్ అగైన్, సో మొత్తంగా 9 మంది మంత్రులతో ఈరోజు టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో యాజ్ కృష్ణమోహన్ సైడ్ కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం కేవలం 9 మంది టీవీకే పార్టీకి సంబంధించిన నేతలే. దాంట్లో ఎన్ ఆనంద్, అదవర్జున్, కేజీ అనురాజ్, సెంగోటియన్ అండ్ పి వెంకటరమణన్, సిటిఆర్ నిర్మల్ కుమార్, ఏ రాజ్మోహన్, టీకే ప్రభు అండ్ ఎస్ కీర్తన. సో వీళ్ళంతా కూడా 9 మంది, ఒక మహిళ అండ్ మిగిలినటువంటి 7 అటు ముఖ్యమంత్రితో కలిపి 9 మంది అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కృష్ణమోహన్, సో రాహుల్ గాంధీ వస్తున్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరు అటెండ్ అయ్యే అవకాశం ఉందా ఈ కార్యక్రమానికి? లేదు, మనకు అందుతున్న సమాచారం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా కీర్తన శివకాశి నుంచి తెలుగు అమ్మాయి, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఆ అమ్మాయి మొదటిసారిగా శివకాశి నుంచి పోటీ చేసి గెలిచింది. ఆ అమ్మాయికి కూడా
ముఖ్య మంత్రి పదవి ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి అది ఒక మంచి పరిణామం. మహిళలను కూడా వాళ్ళు అందులో చదువుకున్న అమ్మాయి కూడా ఇస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చూస్తున్న అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నారు. తర్వాత సిపిఎం నేతలకు సంబంధించి కొంత ముఖ్యమైన అతిథులకు కూడా పిలుపులు అయితే వెళ్ళాయి. కానీ సమయాభావం, అందులో రాత్రికి డిసైడ్ కావడం, వెంటనే బయలుదేరి రావడం అనేది వీలవుతుందా లేదా అనేది చూడాలి. బట్ రాహుల్ గాంధీ మాత్రం హాజరవుతున్నారని అధికారికంగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మనోజ్, ఈ ప్రోగ్రాం కొంత లోకల్ గా ఉన్న పొలిటీషియన్స్ ని లేకపోతే ఇతర మంత్రివర్గాలను కూడా ఇన్వైట్ చేస్తారు. బట్ మిగతా పార్టీలు రావు. బహుశా ఉన్న వాటిల్లో విజయ్కి కొంత సహకారం ఇస్తున్న వ్యక్తులు, వాళ్ళ కీలకమైన నేతలు అసలు స్టేజ్ మీద ఎంతమందిని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది, ఇతర ముఖ్యమంత్రులు ఏమైనా పిలిచారా లేదా అనే దాని మీద కూడా స్పష్టత లేదు. బహుశా విజయ్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో ఆయనకి ఇంకా దానికి సంబంధించిన వివరాలు చూసుకోవాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఉదయాన్నే ఢిల్లీ నుంచి బయలుదేరారు అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మనోజ్, రైట్. సో ఇక్కడ విజయ్తో పాటుగా ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో 9 మంది అన్నట్టు తెలుస్తోంది కృష్ణమోహన్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఉండే అవకాశం ఉందా? కేవలం టీవీకే నేతలు మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారా? సో రాహుల్ గాంధీ వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని ఆలోచన. కాంగ్రెస్ నుంచి కూడా 2 మంత్రులు ప్రమాణ స్వీకారానికి చేయబోతున్నారు. ఒకటి దాంట్లో రంగరాజన్న ఒకరు పేరు వినపడుతుంది. ఇంకొకటి ఫైనల్ ఏమైందా అనేది కాంగ్రెస్ వర్గాలు కూడా తెలియలేదు. బట్ అందుకే పేర్ల వ్యవహారంలో అధికారికంగా లిస్టు టీవీకే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కొంత మార్పులు చేర్పులు ఉండే, ఇవన్నీ కూడా కొంత ఊహాగానాలు. బట్ అధికారికంగా ఎవరి పేర్లు వస్తాయి. సెంగోటియన్ టీవీకే నుంచి చాలా సీనియర్ నేత. తర్వాత అర్జున్ అతను ఇప్పుడు పార్టీకి ఒక రైట్ హ్యాండ్ గా విజయ్కి చాలా కాలంగా నుంచి ఉన్న వ్యక్తి. బాబు ఎవరైతే స్టాలిన్ మీద గెలుపొంది రికార్డు సృష్టించారో, ముఖ్యమంత్రిని ఓడగొట్టిన స్టాలిన్. ఇలాగే కొంతమంది ఇంపార్టెంట్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కీర్తన, ఈ అమ్మాయి కూడా శివకాశి నుంచి కూడా పోటీ చేసి ఫస్ట్ టైం గెలుస్తుంది, ఒక తెలుగు మహిళ. సో ఆమెను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని వస్తున్నాయి వార్తలు. కానీ ఇది అధికారికంగా ప్రమాణ స్వీకారానికి ఎవరిని ఇన్వైట్ చేశారు అనేది కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి కూడా 2 మంత్రులు ఉండే అవకాశం ఉంటుంది. ముస్లిం లీగ్ నుంచి ఇంకొక పేరు కూడా వినపడుతుంది. మరి ముస్లిం లీగ్ అఫీషియల్ గా మేము అధికారంలో పాల్గొనబోము అని చెప్పలేదు ఎక్కడ. కానీ వీసీకే అండ్ సిపిఎం లెఫ్ట్ పార్టీలు మాత్రం అధికారికంగా నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. కాబట్టి వాళ్ళని ఏమన్నా ఒప్పించే ప్రయత్నం టీవీకే వర్గాలు చేసేయా లేదనేది చూడాలి. అంటే కొంత ఒప్పించి రాత్రికి లేదు మీరు కూడా మాతో ఉంటే బాగుంటుంది, అధికారంలో ఉంటే బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ దానికి సంబంధించిన కొంత పూర్తి సమాచారం రావాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా 10 గంటలకి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ నుంచి అటువైపు విజయ్ నివాసం దగ్గర నుంచి ఒక విజువల్ అండ్ సేమ్ టైం అటు స్టేడియం దగ్గర నుంచి కూడా. సో కొంత భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. సీఎం కాన్వాయ్ సిద్ధంగా ఉంది. ఎగ్జాక్ట్ గా తన నివాసం నుంచి ఆయన 9 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. సో విజయ్ నివాసం దగ్గర నుంచి ఆయన స్టార్ట్ కాబోయేటువంటి సమయం ఎగ్జాక్ట్ గా 9 గంటల 10 నిమిషాలు. 10 గంటల కల్లా ఆయన స్టేడియం చేరుకుంటారు. అయితే ఇప్పటికే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ కూడా బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆయన చెన్నై వస్తున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారానికి విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఆయన కూడా ఈరోజు 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటుగా 9 మందిలో టీవీకే నేతలు చాలా కీలకం. మరో 2 కాంగ్రెస్ నేతలు కూడా ఉండే అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా బిసి.ఎన్. ఆనంద్. సో టీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారని టీవీకే పార్టీ నుంచి ఆయన కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది విజయ్తో పాటు. ఇక అదవర్జున ఆయన 1000 లైట్స్. సో ఆయన కూడా కంటెస్ట్ చేసే అవకాశం ఆయన కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కేజీ అనురాజ్ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. కేఏ సెంగోటియన్ అండ్ పి వెంకటరమణన్, సిటిఆర్ నిర్మల్ కుమార్, ఏ రాజమోహన్ అండ్ టీకే ప్రభు అండ్ ఎస్ కీర్తన వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రులుగా. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరో 2 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా 10 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా విజయ్ అనే నేను
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రకంగానే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ అక్కడ కొంత పోలీస్ బందోబస్తు కానీ భారీ సంఖ్యలోనే జనం కూడా గుమికూడే అవకాశం ఉంది. సో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అదే ఇండోర్ స్టేడియం. సో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం కోసం. సో నిన్నటి వరకు కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విజయ్ ఎట్టకేలకి చరిత్రలో నిలిచిపోయే విధంగానే విజయం ఏ స్థాయిలో అయితే ఆయనకు దక్కిందో ఇప్పుడు అదే స్థాయిలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోబోతారు. అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. సో విజయ్ నివాసం నుంచి ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సో విజయ్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. సో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో విజయ్ గెలుపు పైన, విజయ్ ముఖ్యమంత్రి అవడం పైన మీ విషెస్ ఏంటి? మీరు ఎలా కంగ్రాచ్యులేట్ చేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్. సో అది సిచ్యువేషన్ అక్కడ విజయ్ నివాసం దగ్గర. రాత్రి కూడా అట్టహాసంగా సంబరాలు జరిగాయి. భారీ మొత్తంలో ఆయన కాన్వాయ్ వస్తూ ఉండగా పబ్లిక్ అంతా ఆయనకి స్వాగతించారు, ఆయనకి స్వీట్ తినిపించారు. కొంత సిచ్యువేషన్ ప్రెజెంట్ అయితే అక్కడ సంబర ఆశ్చర్యాల మధ్యలో కొనసాగుతోంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. భారీ స్థాయిలో టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా విజయ్ నివాసం దగ్గరికి చేరుకుంటున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది. మరోవైపు నుంచి ఆ జన తాకిడి కూడా మనం స్టేడియం దగ్గర చూడొచ్చు. కొంతమంది సంబరాలు కూడా చేసుకుంటున్న ఆ విజువల్స్ ఇందాక మీరు చూశారు. సో ఇండోర్ స్టేడియంలో, నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 10 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్నటి వరకు రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్ అన్నీ కావాలి, డీటెయిల్స్ అది కావాలి, 118 మంది సంతకాలు కావాలి, వాళ్ళ లెటర్ ప్యాడ్స్ కావాలి, వాళ్ళ సపోర్ట్ ఉందనే విషయం మాకు తెలియాలి, ఇలా అనేక రకాలుగా మాట్లాడినటువంటి రాజేంద్రనాథ్ విశ్వనాథనే ఇప్పుడు ఈరోజు మళ్ళీ విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈరోజు. సో విజయ్ నివాసం దగ్గర నుంచి అటువైపు నుంచి విజయ్ ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ స్టేడియం నుంచి ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయారు. ఢిల్లీ నుంచి ఆయన డైరెక్ట్గా నేరుగా చెన్నై చేరుకుంటారు. చెన్నైలో ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్, శంషాబాద్, నోవోటెల్ హోటల్ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నిన్న రాత్రికే తమిళనాడు చేరుకున్నట్టు తెలుస్తోంది. సో వారందరినీ కూడా 5 ఎమ్మెల్యేలని హైదరాబాద్, శంషాబాద్లో నోవోటెల్ హోటల్లో ఉంచారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. సో అదొక రకం క్యాంప్ నడిచింది. ఆ క్యాంప్ పూర్తయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ తమిళనాడు కూడా వెళ్ళిపోయారు. రాత్రి రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఈరోజు మంత్రులుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో టీవీకే నేతలు 9 మంది, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా 1-2 ఉండే అవకాశం ఉంది. తర్వాత విజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తంగా 10 మంది మాత్రం కన్ఫర్మ్. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎటువంటిదనేది చూడాలి. సో ఒకసారి మీకు ఆ మంత్రుల పేరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో యాదవ్ అర్జున్ వెలివక్కం నియోజకవర్గం నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. ఆయన గెలుపొందారు కాబట్టి అక్కడ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక కేజీ అనురాజ్ కూడా ఆయన తిరుచెన్గోడు నుంచి కంటెస్ట్ చేశారు, గెలుపొందారు. టీవీకి తరఫున ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేఏ సెన్గోటియన్ గోబిచెట్టిపాలయం సెన్గోటన్ ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పి వెంకట్రమణన్ మైలాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక సిటిఆర్ నిర్మల్ కుమార్ తిరుప్పరన్ కుందరం అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేసి గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఏ రాజ్మోహన్ ఎగ్మోర్ నియోజకవర్గం నుంచి కాన్వే విజువల్స్ మనం చూస్తున్నాం. కాన్వేకి సంబంధించి 360 డిగ్రీస్ యాంగిల్లో రికార్డ్, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఆ పోలీస్ కాన్వాయ్కి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు సీసీటీవీ నిఘా కొనసాగుతూ ఉంటుంది, సర్వేలెన్స్ కొనసాగుతుంది అక్కడ. ఇక టీకే ప్రభు కరైకుడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక తెలుగు మహిళగా తెలుగు భాషలోనే ప్రచారం చేసింది ఎస్ కీర్తన శివకాశి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సో ఆవిడ కూడా అక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఒకవైపు మనం విజువల్స్ చూస్తున్నాం. కాన్వేకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాన్వే కదులుతోంది.
సో కాన్వే సిద్ధం చేశారు అక్కడ. సో కాన్వే సిద్ధమైపోయింది. బయట మనం విజువల్స్ చూడొచ్చు. నివాసం బయట నుంచి భారీ వాహన శ్రేణి కాన్వే సిద్ధంగా ఉంది. అంతా అలర్ట్ అయిపోయారు. పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మరి విజయ్ బయటకు వస్తారా? ఏర్పాట్లు కేవలం ఒక ట్రయల్ రన్ మాత్రమే చూడాలి. సో ఎందుకంటే ట్రయల్ రన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ట్రయల్ రన్ జరుగుతుందా లేదంటే విజయ్ బయటకు వచ్చి నేరుగా ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతారా చూడాలి. సో ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడే వచ్చి విజయ్ ఆ కాన్వాయ్ ద్వారా డైరెక్ట్గా ఎక్కడికైనా అంటే ఆయన బేసిక్గా ఆస్ట్రాలజీ నమ్ముతూ ఉంటారు. సో ఏదైనా దేవాలయానికి కానీ చర్చికి వెళ్ళి కానీ ప్రార్థనలు చేస్తారా? ఆ తర్వాత స్టేడియంకి చేరుకుంటారా? ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అంతా సిద్ధంగా ఉంది. ఆ లైవ్ విజువల్ చూద్దాం ఒకసారి. రైట్, కాన్వే సిద్ధమైంది. జనరల్గా కొన్ని సందర్భాల్లో ట్రయల్ రన్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు కానీ లేకుంటే ఎలా సేఫ్ మూమెంట్ ఉంది లేదా అనే విషయం ట్రయల్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇది ట్రయల్ రన్ అవుతుందా లేదంటే నిజంగానే విజయ్ బయటకు వచ్చి ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతారా చూడాలి. బట్ యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఆయన 9 గంటలకి 10 నిమిషాలకి బయటికి వస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. బట్ అంతకంటే ముందుగానే వచ్చి ఆయన ప్రార్థనలకు వెళ్తారా, చర్చకు వెళ్తారా, లేదంటే ఎక్కడైనా ఆలయానికి వెళ్ళి ఆయన దర్శించుకొని వస్తారా చూడాలి ఏం జరిగిద్ది అనేది. బట్ కాన్వే అయితే సిద్ధంగా ఉంది. ఆ విజయ్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నారు. ఒకవైపు స్టేడియం దగ్గర లోపల ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఆయన ప్రమాణ స్వీకారానికి ఎంత హంగులు ఆర్భాటాలు చేస్తున్నారు అక్కడ విజువల్స్ చూడొచ్చు ఒకవైపు. ఇంకోవైపుగా ఆయన కాన్వే కూడా కనబడుతోంది. రైట్, నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సురేష్, ఏం జరుగుతోంది? నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? విజయ్ అక్కడికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? మనోజ్, తమిళనాడులో 5 రోజులుగా సాగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ నాయకులు ఇవాళ ఎట్టకేలకు సీఎం సీఎం గా ప్రమాణ స్వీకారం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కొత్తగా 10 గంటలకు ప్రమాణ స్వీకారం అయితే 9:40కి కూడా సమాచారం ఉంది. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద కూడా కార్యకర్తలు అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కావచ్చు, అదే రకం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి. విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మరొక హాఫ్ అన్ అవర్ లో కూడా ఎంతమంది ఆయనతో పాటు ఆయన ఒకరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, మరి మంత్రులు కూడా చేయబోతున్నారా అన్న దాని మీద కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఒకసారిగా నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద మనం చూస్తున్నట్టు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 5 రోజులుగా కూడా ఇవాళ రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ జరిగినటువంటి సస్పెన్స్ అన్ని కూడా ఒకసారిగా తెరపడిందని చెప్పాలి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చెప్పలేనటువంటి ఆనందం వెలువస్తుందని చెప్పాలి. ఇండోర్ స్టేడియం అవుట్ సైడ్ ఒకసారి మనం కానీ పరిశీలించినట్టు ఎటు చూసినా కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల హంగామా పెద్ద ఎత్తున కూడా కనబడుతుందని చెప్పాలి. పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కావచ్చు, అదే రకంగా పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా చేసినటువంటి పరిస్థితి. అదే విజయ్ ఎన్ని గంటలకు రాబోతున్నారు? కరెక్ట్గా 9:30కే రాబోతున్నారా? ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నారు? ఇంటి దగ్గర నుంచి నేరుగా స్టేడియంకి వస్తారా, లేకపోతే ఆయన చాలా భక్తి భావన కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మరి చర్చికి వెళ్తారా, ఆలయానికి వెళ్తారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా కార్యకర్తలు నెలకొని ఉంది. అయితే ఎటకేలకు తమ అధిపతి దళపతి ప్రమాణ స్వీకారానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామంటూ కూడా కార్యకర్తలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి వస్తే మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా దాదాపు ఒక 500 మీటర్ల దాకా కూడా బయట క్యూ లైన్ లో వీళ్ళ కార్యకర్తలంతా కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా పోలీసు అధికారులతో చాలా క్షుణ్ణంగా పరిశీలించి స్టేడియం లోపల అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్లు ఉన్నటువంటి వారిని మాత్రమే స్టేడియం లోపల కూడా అలో చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనం రైట్, సో సురేష్ ఈరోజు ఆయనతో పాటుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అది. మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతమంది ఉంటారు చూడాలి. 9 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంట్లో అదవర్జున్ ఉన్నారు, తర్వాత ఆనంద్ ఉన్నారు, దీంతో పాటుగా శివకాశి నుంచి గెలుపొందిన కీర్తన ఉన్నారు, నిర్మల్ కుమార్ అండ్ ఇంకొంతమంది ఉన్నారు. సో 9 మందితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఎవరైనా హాజరు కాబోతున్నారా? అక్కడ ఎటువంటి ఏర్పాట్లను ఒకసారి ఆ చుట్టూ ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేయండి. మనం ఒకసారి చూడొచ్చు. మనం ప్రజెంట్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అవుట్లుక్ బయట మనం ఉన్నాం.
ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాం. అయితే మొత్తం 3 గేట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక గేట్ వద్ద విఐపీలు, మరొక గేట్ వద్ద విడిఐపీలు ఇలా లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాణ స్వీకారం సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి, అదే రకంగా సివికే పార్టీ సంబంధించి కూడా ప్రధానంగా పూర్తి స్థాయిలో మాత్రం దీనికి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం అఫీషియల్ గా ఇంకా కొంత స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. కానీ 9 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వేల సంఖ్యలో కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇటు అభిమానులు, నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా దళపతి మా విజయ్ అంటూ కూడా అభిమానులు కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రజెంట్ చూస్తున్నది వివిఐపి గేట్. ఇది ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు ప్రముఖ నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంకా హాజరు కాలేదు. ఒక్కొక్కరుగా నాయకులు మాత్రం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక హాఫ్ అన్ అవర్ లోనే మిగిలినటువంటి నాయకులంతా కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్య నాయకులంతా కూడా మరొక హాఫ్ అన్ అవర్ లోనే స్టేడియం వద్దకు మాత్రం చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నది ప్రధానమైనటువంటి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది. ఈ గేట్ వద్ద మాత్రం చాలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి ఆ కాన్వాయ్కి కావచ్చు, అదే రకంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మాత్రం ఈ బందోబస్తు మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా రావడానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి వీళ్ళు. ఎందుకంటే ఆ స్థాయిలో టీవీకే పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఈ యొక్క నెహ్రూ ఇండోర్ స్టేడియం చుట్టువైపులు మొత్తం కూడా ఒక విజయ్ ఎప్పుడు వస్తాడా చూడాలి, మా విజయ్ దళపతి యొక్క ప్రమాణ స్వీకారం చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు మాత్రం వేచి ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియం వెలుపల వైపు కూడా స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే లోపలికి రాలేనటువంటి కార్యకర్తలంతా కూడా వెలుపల వైపు ఆ స్క్రీన్ లో ప్రమాణ స్వీకారం చూసే విధంగా కూడా స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం. గెట్ బ్యాక్ టు అగైన్స్ ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం. ఒకవైపు నుంచి విజయ్ నివాసం, మరోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ అక్కడ నుంచి మీకు ఆ లైవ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో విజయ్ నివాసం దగ్గర నుంచి ఒకటి, మరోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఒకవైపు భారీ కట్అవుట్లు, దారి పొడవునా ఆయనకి కట్అవుట్లు, ఇంకోవైపు నుంచి భారీ సంఖ్యలో అక్కడికి ఆయనని విష్ చేయడానికి చాలా మంది చేరుకుంటున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ చేరుకుంటున్నారు, సో పలువురు పార్టీ నేతలు చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా మరికాసేపట్లోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సో మరికాసేపట్లో రాహుల్ గాంధీ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరే అవకాశం ఉంది. సో ఒకసారి ఆ ఏర్పాట్లకు సంబంధించి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. బయట భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది. సో ఒకసారి సురేష్ అక్కడ పోలీస్ బందోబస్తు కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, పోలీస్ బందోబస్తు ఎలా ఉంది, ఆ విజువల్ కూడా చూపించండి. జస్ట్ మనకు ఒకసారి చూడొచ్చు, ప్రధాన గేట్ వద్ద మనం ఉన్నాం. ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు చూడొచ్చు. అదే రకంగా రైట్ సైడ్ బాగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాత్రం మోహరించినటువంటి పరిస్థితి ఉంది, బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే టీవీకే పార్టీ సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకున్నట్టుగా కూడా వీళ్ళకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి పద్ధతులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 5 రోజులుగా కూడా ఒక సస్పెన్స్ రాజకీయ నేపథ్యంలో కొంత అభిమానులు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఒక్కసారిగా మా అధిపతికి ఇవాళ పట్టం కట్టబోతున్నాడు, పట్టం చేపట్టబోతున్నాడు కాబట్టి మేము ఆయన విష్ చేయాలన్నటువంటి రీతిలో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసు బలగాలు మాత్రం 3 భద్రత కూడా ఏర్పాటు చేసిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తున్నది ప్రధానమైనటువంటి గేట్. ఈ గేట్ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పాస్ లేదా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రముఖంగా ఇప్పటికే చాలా మంది కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో దాదాపు 8,000 మంది లోపల స్టేడియంలో కూడా 8,000 మంది వరకు కూడా బస్సులన్నీ కూడా జారీ చేసినట్టుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైతే అభిమానులు లోపలికి రావాలనేటువంటి అభిమానం ఉన్నటువంటి అభిమానులంతా కూడా బయట ఏదైతే స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ స్క్రీన్ వద్దే వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది, ఇబ్బంది పెట్టద్దని అంటూ కూడా పోలీసుల అధికారులు మాత్రం కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనది. రైట్, సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వైరల్, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సురేష్, ప్లీజ్ కన్ఫర్మ్ దాట్.
సో కొంతమంది టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు, వివిధ మాధ్యమాల ద్వారా అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం చూడడానికి టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పి వైరల్ అవుతోంది. అది నిజమేనా? ఎవరికి పడితే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చూడడానికి అవకాశం ఉంటుందా? అటువంటిది అయితే ఏం లేదు, అఫిషియల్ గా ఎక్కడా లేదు. అయితే అనఫిషియల్ గా కొంతమంది అభిమానులు ఏదైతే కొన్ని లింకులు పంపించి దీని ద్వారా ఇక్కడ చూడొచ్చు, లేకపోతే స్టేడియం బయట వరకు కూడా మనం వెళ్ళొచ్చు కూడా కొంత పుకార్లు లేపినటువంటి నేపథ్యంలో చాలా మంది అభిమానులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి టికెట్ అలాంటి పొందేటువంటి సౌకర్యాన్ని కూడా ఎక్కడ అఫిషియల్ గా మాత్రం ఎక్కడ రిలీజ్ చేసినటువంటి దాఖలా లేదు. అయితే కొంతమంది అది ఫేక్ గా సృష్టించి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అభిమానులు ఇక్కడికి రావాలన్నటువంటి వాళ్ళ ఆనందంతో ఈ రకంగా వచ్చేందుకు ప్రయత్నాల్లో భాగంగానే ఇది కూడా బాగా వైరల్ అవుతుందని చెప్పాలి మనోజ్. సో ఇప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే అర్థమవుతుంది ఏ స్థాయిలో అభిమానులు ఇక్కడ చేరుకుంటున్నారన్నది కూడా. పోలీసులు మాత్రం దాదాపు ఇక్కడ నుంచి కూడా 1 కిలోమీటర్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి పరిస్థితి, అదుపు చేసేటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో మాత్రం కార్యకర్తలు చేరుకుంటున్నారని చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 5 రోజులుగా కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఒక్కసారి అభిమానంతా కూడా ఎలాగైనా చూడాలి, దళపతి యొక్క ప్రమాణ స్వీకారం చూడాలన్నటువంటి ఆనందంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు. రైట్. సో ఇంకోవైపుగా ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పెద్ద మొత్తంలో థియేటర్లు కూడా బుక్ చేస్తున్నారట. ఆ థియేటర్లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూసేందుకు ఫ్యాన్స్ రెడీ చేశారంట. సో విజయ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ పొలిటీషియన్, ఈజ్ ఆల్సో ఫిల్మ్ యాక్టర్ టు. సో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉంది. సో అభిమాన సంఘాల తాకిడి ఎలా ఉంది అక్కడ, వాళ్ళ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళకున్నటువంటి ఆ చెరీషింగ్ మూమెంట్ కానీ ఎలా కనిపిస్తోంది? మనం చెప్పినట్టుగా సినిమా థియేటర్లో కూడా కొన్ని జిల్లాల్లో అభిమాన సంఘ నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. ఎందుకంటే దళపతి మొన్నటి వరకు వెండి తెర మీద చూసినటువంటి దళపతిని నేడు దాదాపు 50-60 ఏళ్లుగా పాలించినటువంటి పాలకుల తర్వాత ఈయన రాజకీయం చేయబోతున్నాడు. ఈయన పాలన ఎలా ఉండబోతుందో రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తుందంటూ కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూనే వెండి తెర మీద ఏదైతే యొక్క శత్రు సైన్యం మట్టి పెట్టడమో లేకపోతే వ్యూహాలు పనడం అన్నీ కూడా వెండి తెర మీద చూసినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 5 రోజులుగా చూసినటువంటి పరిస్థితులు కావచ్చు, రాబో రోజుల్లో కావచ్చు విజయ్ దళపతి ఏ రకంగా రాజకీయ చాణిక్యుడిగా ఎదుగుబోతున్నాడో చూస్తారంటూ కూడా అభిమానులు ఈ రకంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆయన ఏదైతే చివరిగా నటించినటువంటి జననాయకుని చిత్రం కూడా ఇప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని తెర మీద ఇంకెప్పుడు చూస్తామో లేదో అన్నటువంటి భావన కూడా కొంత అభిమానులు వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని కూడా వెండి తెర మీద చూడాలంటూ కూడా అభిమానులు కోరిక మేరకు కూడా అనేక మంది నాయకులు కూడా కొన్ని జిల్లాల్లో తెర మీద ఏదైతే థియేటర్లో యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని లైవ్ గా చూసే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా ఇది ఏర్పాటు అక్కడ జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే విజయ్ కూడా అక్కడి నుంచి భారీ కాన్వే కూడా సిద్ధమైంది కాబట్టి బయలుదేరే అవకాశం కనబడుతోంది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఏదేం జరిగినా ఆ లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్ గాంధీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ నివాసం దగ్గర కూడా కొంత కాన్వే సిద్ధంగా ఉంది. సో విజయ్కి మీరు ఇలా విషెస్ చెప్పాలనుకుంటున్నారు, కామెంట్ చేయండి.